ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి జీవికి మరణం ఖాయం అంటాం. కాని భగవద్గీత మనకు చెబుతుంది, ఆత్మకు పుట్టుక లేదు, మరణము లేదు. ఇది శాశ్వతం, అవినాశం. ఈ సత్యాన్ని శ్రీకృష్ణుడు అర్జునునికి అందంగా వివరించాడు. న జాయతే మ్రియతే వా కదాచిన్న యం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. అర్థం: ఆత్మకు పుట్టుక లేదు, మరణం లేదు. అది ఎప్పుడూ పాతదవుతుంది కాదు, భవిష్యత్తులో కొత్తదవుతుంది కాదు. అది అజ్ఞేయం, శాశ్వతం, పురాతనమైనది. శరీరం నశించినా ఆత్మ నశించదు. ఈ శ్లోకం మనకు జీవితంపై దృష్టికోణాన్ని మార్చేలా చెప్తుంది. మనం శరీరం కాదు, మనం ఆత్మ. ఈ శరీరం కేవలం ఆత్మకు ఒక వస్త్రం మాత్రమే. శరీరం చనిపోతే అది కేవలం వస్త్రం విడిచినట్టే. కాబట్టి జీవితంలో భయం అవసరం లేదు. మనం నశించిపోతామన్న భయాన్ని వదిలేయాలి. ఎందుకంటే మన నిజమైన స్వరూపం ఆత్మ ఎప్పటికీ నశించదు. ఈరోజు మనలో ఆత్మ బలాన్ని గుర్తించి ధైర్యంగా ముందుకెళ్దాం. మనం శాశ్వతమైన ఆత్మలమని విశ్వసిద్దాం. ఓం అజాయ నమః. ఓం నిత్యాయ కృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణార్పణమస్తు.